అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం ఆయతుల్ కుర్సీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోజువారీ జీవితంలో ఆయతుల్ కుర్సీని ఎన్నిసార్లు చదవాలి? ఆయతుల్ కుర్సీ ఖురాన్లో అత్యంత గొప్పవైనటువంటి ఆయతుల్లో ఒకటి. దీనిని నిత్య జీవితంలో చదవడం ద్వారా అల్లాహ్ యొక్క రక్షణ లభిస్తుంది. ఇది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది మరియు చెడు ప్రభావాల నుండి మనకి ఇన్షాల్లా రక్షణ కూడా కలిగిస్తుంది. రోజువారీగా చదవాల్సినటువంటి వేళలు మనం చూసినట్లయితే ప్రతి ఫరజ్ నమాజ్ తరువాత, అంటే ఫరజ్ నమాజ్ ముగిసిన తర్వాత అల్లాహు అక్బర్ అస్తగ్ఫిరుల్లాహ్ 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 చదివిన తర్వాత, కుల్హు అల్లాహు అవి చదివిన తర్వాత ఫరజ్ నమాజ్ పూర్తయ్యాక ఆయతుల్ కుర్సీని ఒకసారి చదవాలి. అప్పుడు 5 నమాజుల్లో 5 సార్లు అవుతుంది. రెండవది ఉదయం మరియు సాయంత్రం, అంటే ఉదయం ఫజర్ నమాజ్ తరువాత సమయంలో మరియు సాయంత్రం అసర్ నమాజ్ తరువాత సమయంలో ఎప్పుడైనా మనం చదవచ్చు ఇన్షాల్లా. తరువాత మూడవది పడుకునే ముందు, అంటే రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి చదవాలి. ఇది రాత్రంతా మనకు భద్రత మరియు శాంతిని కలిగించేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది ఇన్షాల్లా. ఈ ఆయతుల్ కుర్సీని మనం చూసినట్లయితే అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అల్ హయ్యుల్ కయ్యూమ్ లా తాఖుజుహు సినతుం వలా నౌమ్ లహు మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్జ్ మన్జల్లజీ యష్ఫౌ عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يعوده حفظهما وهو العلي العظيم. సూరా బకరా 2వ అధ్యాయం 255 ఈ ఆయత్ మీరు చూడవచ్చు. ఈ ఆయతును ఆయతుల్ కుర్సీ అని పిలవడం జరుగుతుంది. దీని అర్థం ఏమిటంటే అల్లాహ్, ఆయన తప్ప మరొక సత్య ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన నిత్యుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు. ఆయనకు కునుకు రాదు మరియు ఆయనకు నిద్ర కూడా రాదు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో ఆయన అనుమతి లేకుండా సిఫారసు చేయగలవాడు ఎవడు? వారి ముందున్నది మరియు వారి వెనుక ఉన్నది అన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప ఆయన జ్ఞాన విశేషాలలో ఏ విషయము కూడా వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలను మరియు భూమిని పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏమాత్రమూ అలసట కలిగించదు. మరియు ఆయన అత్యున్నతుడు, సర్వోత్తముడు. ఇది ఆయతుల్ కుర్సీ యొక్క అర్థం. ఈ యొక్క ఆయతుల్ కుర్సీని మనం అరబీ మరియు తెలుగు అనువాదాన్ని కూడా స్పష్టంగా కంఠస్థం చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఒకవేళ అంత మనం పని చేయలేకపోతే కనీసం అరబీ అయినప్పుడు కూడా పూర్తిగా కంఠస్థం చేసి ఈ యొక్క అరబీ యొక్క ఆయత్ యొక్క అర్థాన్ని కూడా మనం సంక్షిప్తంగా తెలుసుకుని అర్థం చేసుకుని అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నమైనా తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఇందులో తౌహీద్ ఉంది, అల్లాహ్ యొక్క గుణగణాల విశేషాలు ఉన్నాయి, ఇందులో అల్లాహ్ యొక్క ఔన్నత్యం ఉంది. తప్పకుండా ఈ ప్రయత్నం మనం చేయాలి. ఉబై బిన్ కాబ్ రజియల్లాహు తాలా అన్హు వారి కథనం చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఓ అబా మున్జిర్, నీ దగ్గరున్న దైవగ్రంథ వాక్యాల్లో అన్నిటికంటే గొప్పదేదో నీకు తెలుసా అని అడిగారు. దానికి నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికే బాగా తెలుసు అన్నాను. మళ్ళీ ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఓ అబా మున్జిర్, నీ దగ్గరున్న దైవగ్రంథ వాక్యాల్లో అన్నిటికంటే గొప్పదేదో నీకు తెలుసా అని అడిగారు. అప్పుడు నేను ఆలోచించి ఆయతుల్ కుర్సీ 2వ అధ్యాయం 255 అని విన్నవించుకున్నాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నా రొమ్ము తట్టి, ఓ అబా మున్జిర్, నీకు నీ జ్ఞానం వల్ల శుభము కలుగుగాక అని దీవించారు. సహీ ముస్లిం 810వ హదీస్లో మీరు ఈ విషయం చూడవచ్చు. ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదవడం వల్ల ఉపయోగం ఏమిటి? ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదివిన వారు స్వర్గంలో ప్రవేశించడానికి చావు మాత్రమే వారికి అడ్డుగా ఉంటుంది అని తెలియచేయడం జరిగింది. సహీలో మీరు చూడవచ్చు 972లో. ఉదయం సాయంత్రం ఆయతుల్ కుర్సీ యొక్క ఘనత ఏమిటి? ఉదయం ఆయతుల్ కుర్సీ చదివిన వారు సాయంకాలం వరకు మరియు సాయంకాలం ఆయతుల్ కుర్సీ చదివిన వారు ఉదయం కాలం వరకు శైతానుల యొక్క బారి నుండి రక్షింపబడతారు. హాకింలో 2064లో మీరు ఈ విషయం చూడవచ్చు. పడుకునే ముందు ఆయతుల్ కుర్సీ యొక్క ఘనత ఏమిటి? ఈ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే నిద్రపోయే ముందు ఈ యొక్క ఆయతుల్ కుర్సీని మనం ఎంత మాత్రం కూడా విడిచిపెట్టాం. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను రంజాన్ మాసంలో జకాత్ సొమ్ముకు కాపలాగా ఉంచారు. ఒకరోజు ఎవరో ఒక అతను వచ్చి ఆహార ధాన్యాలను దొంగిలించసాగాడు. వెంటనే నేను అతన్ని పట్టుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పద అని గద్దించాను. అందుకు అతను భయపడిపోయి అవసరాల్లో ఉన్నాను, భార్య బిడ్డలు కలవాడిని, అప్పుల్లో చిక్కిపోయాను, ఇప్పుడు నాకు విపరీతమైనటువంటి అవసరం ఏర్పడింది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు నన్ను విడిచిపెట్టు అని అన్నాడు. నేను అతన్ని దయతలచి విడిచిపెట్టేశాను. మరునాటి ఉదయం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను పిలిచి, అబూ హురైరా,
నిన్న రాత్రి నువ్వు పట్టుకున్న ఆ వ్యక్తిని ఏం చేశావు అని అడిగారు. దానికి నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతను తన అవసరం గురించి తన మీద ఆధారపడి ఉన్నవారి గురించి మొరపెట్టుకున్నాడు, అందువల్ల నేను అతన్ని మీద దయతలచి అతన్ని వదిలిపెట్టేశాను అని చెప్పాను. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతను నీతో అబద్ధం పలికాడు, అతను మళ్ళీ వస్తాడు, వేచి ఉండు అని అన్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కాబట్టి అతను మళ్ళీ తప్పకుండా వస్తాడని నమ్మి అతని కోసం మాటు వేసి కూర్చున్నాను. అతను వచ్చి చేతులతో ధాన్యాన్ని నింపుకోసాగాడు. నేను మెల్లగా వెళ్ళి అతన్ని పట్టుకుని, ఇప్పుడు మాత్రం నేను నిన్ను తప్పకుండా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు తీసుకువెళ్తాను అని అన్నాను. అందుకు అతను నన్ను వదిలిపెట్టండి, అవసరాల్లో ఉన్నాను, భార్యాబిడ్డలు గలవాడిని, ఇంకెప్పుడు రాను అని బ్రతిమాలాడు. నాకు మళ్ళా అతనిపై జాలి వేసింది కనుక అతన్ని వదిలిపెట్టేశాను. మరునాడు ఉదయం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను పిలిచి, అబూ హురైరా, నిన్న రాత్రి నువ్వు పట్టుకున్న ఆ వ్యక్తిని ఏం చేశావు అని అడిగారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతను తన అవసరం గురించి తన మీద ఆధారపడి ఉన్న వారి గురించి నా దగ్గర మొరపెట్టుకున్నాడు, నాకు జాలి వేసింది, అందుకని నేను అతన్ని మీద దయతలిచి అతన్ని వదిలిపెట్టేశాను అని చెప్పడం జరిగింది. దానికి అది విని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అతను నీతో అబద్ధం చెప్పాడు, అతడు మళ్ళీ వస్తాడు అని చెప్పారు. మూడోసారి కూడా నేను అతని కోసం మాటు వేసి కూర్చున్నాను. అతను వచ్చి చేతులతో ధాన్యం నింపుకోసాగాడు. మళ్ళీ నేను అతన్ని పట్టుకుని, ఇప్పుడు నేను నిన్ను తప్పకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి తీసుకుపోతాను, నువ్వు ఇలా రావడం ఇది మూడోసారి, ప్రతిసారి నువ్వు ఇంకెప్పుడూ రానని వాగ్దానం చేసి మళ్ళీ తిరిగి వస్తూనే ఉన్నావు అని గద్దిస్తూ అన్నాను. దానికి అతను, నన్ను వదిలిపెట్టండి, నేను మీకు కొన్ని వచనాలు కూడా నేర్పిస్తాను, వాటి మూలంగా అల్లాహ్ మీకు లాభాన్ని కూడా చేకూరుస్తాడు అని అన్నాడు. నేను ఏ వచనాలు అవి అని అడిగాను. అప్పుడు అతను, మీరు నిద్రపోవడానికి పడక మీదకు వెళ్ళినప్పుడు ఆయతుల్ కుర్సీను పఠించండి, అలా చేస్తే తెల్లవారే వరకు మీకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపున ఒక రక్షకుడు నియమించబడతాడు, శైతాన్ మీ దరిదాపులకు కూడా రాడు అని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా నేను అతన్ని వదిలేశాను. తెల్లవారిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాతో మాట్లాడుతూ, రాత్రి నువ్వు పట్టుకున్న వ్యక్తిని ఏం చేశావు అని అడిగారు. దానికి నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతను నాకు కొన్ని వచనాలను నేర్పిస్తానని, ఆ వచనాల మూలంగా దేవుడు నాకు ప్రయోజనం చేకూరుస్తాడని చెప్పాడు, అందుకని నేను అతన్ని వదిలిపెట్టేశాను అని చెప్పాను. ఏమిటా వచనాలు అని అడిగారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అప్పుడు నేను ఆ వచ్చిన వ్యక్తి నాతో, మీరు పడక మీదకు వెళ్ళినప్పుడు మొదటి నుంచి చివరి వరకు ఆయతుల్ కుర్సీని పఠించండి, అలా చేస్తే మీ కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుండి ఒక పర్యవేక్షకుడు నియమించబడతాడు, తెల్లవారే వరకు శైతాన్ మీ దరిదాపులకు కూడా రాలేడని అన్నాడని చెప్పాను. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాతో, ఆ వ్యక్తి మహా అబద్ధాల కోరు, కానీ అతను నీతో నిజమే చెప్పాడు. అబూ హురైరా, 3 రాత్రుల నుండి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా అని అడిగారు. నాకు తెలియదు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని నేను సమాధానం పలికాను. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆ వ్యక్తి శైతాన్, వాడు సదకా ధనాన్ని దొంగిలించడానికి వచ్చాడు అని అన్నారు. బుఖారీ 2311వ హదీస్లో మీరు ఈ విషయాన్ని స్పష్టంగా చూడవచ్చు. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ఆయతుల్ కుర్సీని పఠించడం మనం గనక నిర్లక్ష్యం చేస్తే మనలో ఎంత పెద్ద లోపాలు, బలహీనతలు ఏర్పడతాయో మనం ఆలోచించాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి ఈ ఆయతుల్ కుర్సీ ఏదైతే ఉందో దీన్ని వెంటనే నేర్చుకోండి, దీన్ని పఠించే ప్రయత్నం చేయండి. ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ వేళలో పఠించాలో కూడా నేను మీకు తెలియపరచడం జరిగింది. ఇంకా ఖురాన్ను పఠించడం వల్ల అదనపు పుణ్యం వస్తూనే వస్తుంది అల్హమ్దులిల్లా. కానీ ఈ ఆయతుల్ కుర్సీని పఠించేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఇవి తప్పకుండా మనం పొందేటువంటి అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది. సహీ అహాదీసుల ద్వారా ఈ విషయం ధృవీకరించబడింది. కాబట్టి ఆయతుల్ కుర్సీని నిర్లక్ష్యం చేయకండి. ఆ ఆయతుల్ కుర్సీని మన జీవితంలో, మన రోజువారీ ప్రార్థనల్లో, రోజువారీ పనుల్లో, ఉదయము, సాయంత్రము మరియు రాత్రి వేళల్లో ఒక తప్పనిసరి అంశంగా చేర్చుకున్నట్లయితే అల్లాహ్ రక్షణలో మనం రోజంతా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలా రోజంతా ఉండేటువంటి అవకాశంతో మనం నెలంతా, సంవత్సరం అంతా ఈ విధంగా అల్లాహ్ రక్షణను కోల్పోకుండా మన జీవితాంతం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ ఆయతుల్ కుర్సీని చదివిన తరువాత
మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించేటువంటి స్వర్గానికి మధ్య చావు తప్ప మరి ఏమీ కూడా అడ్డు ఉండదని చెప్పి తెలియజేసినటువంటి హదీస్ ద్వారా మనం దీని యొక్క ఔన్నత్యం ఏంటో తప్పకుండా తెలుసుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేసినట్లయితే ఈ విషయంలో తప్పకుండా ఇప్పుడే మనం దీని పట్ల శ్రద్ధ వహించి ప్రతిరోజు కూడా ఈ ఆయతుల్ కుర్సీని క్రమం తప్పకుండా ఫరజ్ నమాజుల తర్వాత ఉదయం మరియు సాయంత్రం రాత్రి నిద్రపోయే ముందు ఇన్షాల్లా చదివి అల్లాహ్ రక్షణలో ఉండేటువంటి మహద్భాగ్యాన్ని పొందుదాం. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవకాశాన్ని మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.